దేశం మొత్తం ఇప్పుడు జీఎస్టీ పొదుపు ఉత్సవంలో మునిగిపోయింది. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. కొత్త జీఎస్టీ స్లాబ్స్ దేశాభివృద్ధికి, ప్రజల ఆదాయానికి ఎలా దోహదపడతాయో మోదీ తన లేఖలో వివరించారు. రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు రాబోతున్నాయని, ఇవి దేశ ప్రజల పొదుపును మరింతగా పెంచుతాయని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. జీఎస్టీ గురించి ఆయన లేఖలో ఏం చెప్పారంటే, ఈ సంస్కరణలు రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈ వంటి అన్ని వర్గాలకు కూడా ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు. ఇది కేవలం ఆర్థిక వృద్ధికి మాత్రమే కాదు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు. దీనివల్ల ప్రతి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు వంటి మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని భావిస్తున్నారు. దేశ వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందని మోదీ తన లేఖలో తెలిపారు. ఇది ఒక మంచి మార్పు అని ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. గత కొన్నేళ్లలో భారతదేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడగలిగారు అని ప్రధాని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాల వల్లే సాధ్యమైందని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది ఒక కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆదాయ పన్ను విషయంలో కూడా ప్రజలకు భారీ ఊరటే లభించింది. ఏకంగా 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపించారు. అలాగే జీఎస్టీ సంస్కరణ వల్ల ఈ ఒక్క ఏడాది ప్రజలకు 2.5 లక్షల కోట్ల డబ్బు ఆదా కాబోతోందని మోదీ తన లేఖలో చెప్పారు. ఇది నిజంగా సామాన్య ప్రజలకు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందనటంలో సందేహం లేదు. వినియోగం పెరుగుతుంది, తద్వారా మార్కెట్లో చైతన్యం వస్తుందని ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి స్వయం సమృద్ధి తప్పనిసరని నొక్కి చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి దుకాణదారుడు స్వదేశీ తయారీ ఉత్పత్తులనే విక్రయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులే కొనాలి, విక్రయించాలి అని ఆయన మరొకసారి బలంగా పిలుపునిచ్చిన పరిస్థితుంది. ఇది మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు మార్కెట్ను పెంచుతుంది. తద్వారా దేశీయ పరిశ్రమలకు కొత్త ఊపు వస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి అడుగని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మొత్తం లేఖలో ప్రధాని మోదీ భవిష్యత్తు భారతం ఏ విధంగా ఉండాలన్నది ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ రోడ్ మ్యాప్ను అందజేసిన పరిస్థితి. పేదరికాన్ని నిర్మూలించడం, ఆర్థిక వ్యవస్థను సులభతరం చేయటం, స్వయం సమృద్ధిని సాధించటం, ఈ 3 ప్రధాన లక్ష్యాలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ కొత్త సంస్కరణలు దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్వదేశీ వస్తువుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. స్వదేశీ వస్తువుల మీద ప్రజలు మక్కువ పెంచుకుంటే, స్వదేశీ వస్తువుల్ని ప్రజలు కొంటూ ఉంటే కనుక దేశంలో మన పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, మన పరిశ్రమ నిర్వహణలో ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎవరైతే మన దేశంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక గొప్ప బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. మనం మన వస్తువులు వాడుకుంటే ఇప్పుడు గతంలో లాగా అమెరికా వస్తువులను లేకపోతే ఇంకొక విదేశీ వస్తువులను మనం ఎక్కువగా విరివిగా వాడటం వల్ల వాళ్ళని పెంచి పోషించిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు అమెరికా మన మీద ఏ విధంగా కక్ష సాధింపు చేస్తుందో, ఒక ప్రతీకార సుంకాలకు పాల్పడి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా మన దేశంలో తయారయ్యే వస్తువులు, మన స్వదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో, మన పెట్టుబడిదారులు, మన పారిశ్రామిక యాజమాన్యాలు ఏవైతే ఉత్పత్తి చేస్తూ ఉన్నాయో వాటి మీద మనం ఎక్కువ గనక మనం అలాంటి వస్తువుల్ని, మన వస్తువుల్ని మనం కొనుక్కొని వాడుకుంటే అది దేశానికి ఉపయోగపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక ఊపు తీసుకొస్తుంది. తర్వాత మన దేశంలో ఉత్పత్తి బాగా పెరుగుతుంది. మార్కెట్లో డబ్బు ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం దేశ ఆర్థిక అభివృద్ధికి ఇదొక చైన్ లింక్ లాగా ఉపయోగపడి మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధానమంత్రి మోదీ.
సో డెఫినెట్గా ప్రస్తుతం జిఎస్టీ పొదుపు ఉత్సవం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా ఒక లేఖలో చెప్పారు, మనం ఏ విధంగా భవిష్యత్తులో అడుగు ముందుకు వేయాలి, మన వస్తువుల్ని మనం ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి, మన ఆర్థిక వ్యవస్థకు మనం ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంత పొదుపు అయితే మనం చేస్తూ ఉన్నామో భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రజలకు మరింత ఉపయోగకరంగా ప్రయోజనకారిగా ఈ వ్యవస్థ అనేది ఉండబోతుంది. జిఎస్టీ సంస్కరణలు అనేది దేశంలో ఒక గొప్ప మార్పుకి నాంది పలకబోతుందంటూ ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా లేఖలో తెలియజేశారు.